ఇంటిలో సంపద పెరగాలంటే ఈ ఒక్క వస్తువును ఇంటి ప్రధాన ద్వారంపై ఉంచాలి. ఇంటిలో సంపదలు పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంటిలో సంపద పెరగాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంటిలో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని విష్ణుమూర్తి తులసి మాతకు వరం ఇవ్వడం జరిగింది. అయితే తులసి మొక్కను ఈశాన్య దిక్కులో పెంచడం వలన ఇంటిలోకి సంపద అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతిరోజు తులసి దళాలను నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అని విష్ణుమూర్తి తులసి మాతకు వరాన్ని ఇవ్వడం జరిగింది. ఇంటిలో సంపద అభివృద్ధి చెందాలి అంటే ఇంటిలో ఎప్పుడూ కూడా బిందెలు, కుండలు అనేవి సగం నీటితో ఉండకూడదు. ఒకవేళ నీరు లేనప్పుడు వాటిని బోర్లించాలి. అంతేగాని సగం నీటిని పెట్టి రాత్రి పూట అలా ఉంచడం వలన ఇంటిలో సంపద కూడా అదే విధంగా అయిపోతూ ఉంటుంది. ఇంటిలో సంపద ఎప్పుడూ వృద్ధి చెందాలంటే వంటగదిలో ప్రతిరోజు రాత్రి ఒక బకెట్తో నిండుగా నీటిని తీసుకుని ఈశాన్య దిక్కులో ఉంచాలి. తెల్లవారుగానే ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ధనానికి కొరత ఉండదని శాస్త్రం చెబుతున్నది. అదేవిధంగా సంపద వృద్ధి చెందాలంటే అద్భుతమైన నియమాన్ని ఒకటి పాటించాలని శాస్త్రం చెబుతున్నది. వినాయకుడి పటాన్ని ప్రధాన ద్వారం పైన ఉండేటట్లుగా చూసుకోవాలి. అందులోనూ వినాయకుడు పటంలో అటు ఇటు ఏనుగులు ఉండాలి. ఆ ఏనుగులు యొక్క తొండం అనేవి పైకి పెట్టి ఉండాలి. అలాంటి వినాయకుడికి పటాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. లేకపోతే ఇంటి ప్రధాన ద్వారంకి వినాయకుడి పటం ఉన్న తలుపులు ఉన్నా కూడా ఇంటిలోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటిలో చీపిరిని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు. అలా నిలబెట్టిన చోట లక్ష్మీదేవి నిలవదు. అదేవిధంగా పడుకోబెట్టకూడదు. తప్పకుండా చీపిరి యొక్క కుచ్చు భాగం అనేది క్రిందికి వచ్చేటట్లుగా ఉంచాలి. చీపిరిని ఈశాన్య దిక్కులో ఉంచకుండా ఆగ్నేయ మూలలో ఉంచడం వలన సిరి సంపదలు కలుగుతాయి. ఇంటిలో ప్రతినిత్యం తప్పకుండా దీపారాధన చేయాలి. శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ ఐశ్వర్య దీపం అనేది సూర్యోదయం కాకముందే వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి అనేది చేరుతుంది. ఈ విధంగా కూడా ఇంటిలోకి సిరిసంపదలు కలుగుతాయి.